అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఐపీఎల్ స్టార్ క్రికెటర్కి అయితే షాక్ తగిలింది. రేప్ కేసులో జైలు శిక్ష విధించింది కోర్టు. దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. క్రికెట్ని ఇష్టపడేవారు కోట్లలో అయితే ఉన్నారు. క్రికెట్ని అభిమానించేవారు, ఆరాధించేవారు కూడా లెక్కలేనంతమంది ఉంటారు. ఇంకా ఇంటర్నేషనల్ క్రికెట్ అంటే చాలు వారికి ఉండే గుర్తింపు, దక్కే గౌరవ మర్యాదలు అంతా ఇంత కాదు. ఇక జెంటిల్మెన్ గేమ్ అంటే పడిచచ్చే భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి ఆసియా దేశాల్లో క్రికెటర్లకు భారీ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇక ప్రస్తుతం మైనర్ బాలిక మీద అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సందీప్ లమిచానేని కాట్మాండు డిస్ట్రిక్ట్ కోర్టు దోషిగా తేల్చింది. అతడు అత్యాచారానికి పాల్పడ్డాడని నిర్ధారించింది. న్యాయస్థానం అయితే అత్యాచారం జరిగిన టైంలో ఆ బాలిక మైనర్ కాదని తెలిపింది. శిశిర్ రాజ్ దాఖలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. కాగా 2022 ఆగస్టు 21వ తేదీన కాట్మాండ్లోని ఒక హోటల్లో లమిచానే తన మీద అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు గత ఏడాది పోలీసులకు కంప్లైంట్ చేసింది. తనను మభ్యపట్టి లమిచానే ఈ విధంగా చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని ఇన్వెస్టిగేషన్కు అటెండ్ అవ్వాలని ఆదేశించారు. అయితే లమిచానే తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఆ టైంలో కరేబియన్ ప్రీమియర్ లీగ్లో ఆడుతున్న లమిచానే అక్కడే ఉండిపోయాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్లో ఆడుతూనే లమిచాన్ అక్కడే ఉండిపోవడంతో నేపాల్ పోలీసులు ఇంటర్పోల్ను ఆశ్రయించారు. ఇంటర్పోల్ సాయంతో అతన్ని స్వదేశానికి రప్పించారు. ఆ తర్వాత అతడు బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు. కానీ ఈ కేసులో తాజాగా విచారణ జరిపిన కోర్టు అతడు దోషి అని తేల్చింది. నేరం చేశాడని తేలడంతో లమిచానేకి జైలు శిక్ష పడనుంది. అయితే ఎన్ని రోజులు శిక్ష పడుతుందనేది జనవరి 10, 2024ని తేలనుంది. ఆ రోజు కోర్టు అతడికి శిక్ష ఖరారు చేయనుంది. ఇక 23 ఏళ్ల లమిచానే ఐపీఎల్లో ఆడిన తొలి నేపాలీ క్రికెటర్ కావడం గమనార్హం. 2018 ఢిల్లీ క్యాపిటల్స్ తరపున క్యాష్ రిచ్లో అతడు లీగ్ ఎంట్రీ ఇచ్చాడు. మరి అందరికీ స్ఫూర్తిగా నిలవాల్సిన ఈ క్రికెటర్ ఇలా అత్యాచారం కేసులో దోషిగా అయితే తేలాడని చెప్తున్నారు.